సంచలనం టీవీ న్యూస్ కి స్వాగతం. నష్టపోయిన పంట రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పత్తి, వేరుశనగ పంటలను పరిశీలించిన బుట్టా రేణుక. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను గోనెగండ్ల మండలం వెముగోడు, హందిరి, కైరవాడి గ్రామాలలో పత్తి, వేరుశనగ పంట పొలాలను పరిశీలించిన వైఎస్ఆర్సీపీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీమతి బుట్టా రేణుక వారు మాట్లాడుతూ, ఇటీవల కురిసిన వర్షాలకు ఎమ్మిగనూరు నియోజకవర్గంలో దెబ్బతిన్న పంటలకు తక్షణమే అధికారులు పంట బీమా నమోదు చేసి ప్రభుత్వం నష్టపరిహారాన్ని రైతులకు చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే పంట నష్టపోయిన రైతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మా ప్రభుత్వం వచ్చిన వెంటనే 10,000 రూపాయలు ఇస్తానని మాట ఎన్నికల్లో ఇచ్చారు. ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయినా కూడా ఇంతవరకు ఏ ఒక్క రైతుకు పంట నష్టపోయిన వారికి ఏ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. అందుకే వెంటనే నష్టపోయిన రైతులకు 10,000 రూపాయలు వేయాలని డిమాండ్ చేశారు. పంట వాతావరణం పైన ఆధారపడి ఉంటుంది కాబట్టి వర్షాలు లేకపోయినా, వర్షాలు ఎక్కువైనా పంటలు దెబ్బతింటాయి. ఇటీవల కురిసిన వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి కాబట్టి తక్షణమే కరువు మండలాలుగా ప్రకటించి నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వానికి తెలియజేశారు. వర్షానికి తడిసిన వేరుశెనగ, పత్తి పంటలను మద్దతు ధరకే ప్రభుత్వం తక్షణమే కొనుగోలు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బుట్టా శివ, నీలకంఠ, వెముగోడు కృష్ణారెడ్డి, అల్వాల ప్రమోద్ రెడ్డి, గోనెగండ్ల బందినవాజ్, మురళీనాయుడు, మన్సూర్, దొరబాబు, గోవింద్, గడ్డం నారాయణరెడ్డి, కాశీ విశ్వనాథ్ రెడ్డి, రాముడు, రవికుమార్ రెడ్డి, మోహన్ రెడ్డి, పెద్దరెడ్డి, మహేశ్వర్ రెడ్డి, గంగాధర్, పాండురంగారెడ్డి, శ్రీరామ్ రెడ్డి, లక్ష్మీరెడ్డి, శ్రీనివాసులు, పులకొండ, లోకనాథ్, కృష్ణారెడ్డి, టీచర్ మునెప్ప, వెంకటేశ్వరరెడ్డి, మల్లికార్జునరెడ్డి, రంగారెడ్డి, జైపాల్ రెడ్డి, బాబులాల్, ఆయా గ్రామ నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. సంచలనం టీవీ న్యూస్తో రిపోర్టర్ రవి. అధిక వర్షాల వల్ల ఈరోజు పంటలు చాలా పత్తి, గ్రౌండ్ నట్ ఏదైతే ఉందో ఈ రెండు కూడా మన ఎంటైర్ రాయలసీమలో ఇక్కడైతే మన కర్నూలు పశ్చిమ ప్రాంతంలో పంట ఏదైతే వేశారో అది చాలా నష్టపోయింది. ఈరోజు ఎమ్మిగనూరు, గోనెగండ్ల మా నియోజకవర్గంలో కూడా, గోనెగండ్ల మండలంలో కూడా పత్తి రైతులు ఈ విధంగా నష్టపోవడం జరుగుతోంది. ఇప్పుడే మీరు అందరూ కూడా చూస్తున్నారు, మనం కదులుతుంటేనే ఎన్ని తెల్లదోమలు ఇక్కడ పత్తికి ఏదైతే ఉండకూడదో అవన్నీ కూడా ఏదైతే భారీ వర్షాలు రావడం వల్ల ఇక్కడ పంట నష్టం జరిగింది. అధికారులు వచ్చారు, ఎక్కడ ఎక్కువ నష్టం జరిగిందో ఆ ప్రాంతాలకే వెళ్లారు. కానీ పంట నష్టం జరిగిన కొద్ది ప్రాంతాలలో కూడా ప్రతి రైతుకు కూడా, చిన్న రైతు కానివ్వండి, ఎక్కువ నష్టం కానివ్వండి, తక్కువ నష్టం కానివ్వండి, రైతు అన్న తర్వాత వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా పంట నష్టపరిహారం అందించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. మరి ప్రతి పంటకి బీమా చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకోవాలి. ఎందుకంటే పంట అనేదే మనకు వాతావరణం పైన ఆధారపడి ఉంటుంది. అది ఎప్పుడు మంచిగా ఉంటుంది, ఎప్పుడు వర్షాలు పడతాయి, ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు ఏ విధంగా మనకి వాతావరణంలో మార్పులు వస్తాయో తెలియదు. కాబట్టి రైతుని అన్ని విధాలుగా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఎప్పుడూ ఉంటుంది. ఈసారి ఇప్పుడు ఈ విధంగా ఏదైతే నష్టపోయారో ఈ మండలాన్ని కూడా కరువు మండలంగా ప్రకటించాల్సిన బాధ్యత ఉంది. మరి ఈ విషయాన్ని కూడా కలెక్టర్ గారి దగ్గరికి తీసుకుని వెళ్తాము. అలాగే మొత్తం ప్రాంతాల్లో ఇక్కడ ఎక్కడెక్కడైతే ఈ నష్టం జరిగిందో ప్రతి రైతుకి, ఇప్పుడు మేము అధికారులతో మాట్లాడితే మన నియోజకవర్గాల్లో ఓన్లీ 5% నష్టం అయింది. ఆ 5% నష్టమో 10% నష్టం అయిన వాళ్ళ రైతులు కూడా రైతులే. వాళ్ళు కూడా చాలా అప్పులు తెచ్చుకొని పంట వేసుకుని వాళ్ళ జీవితాలనే నాశనం చేసుకునే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ప్రతి రైతుకి కూడా పంట నష్ట పరిహారం తప్పకుండా అందాలి అని ఇవాళ నేను ప్రభుత్వానికి ఒకసారి గుర్తు చేస్తున్నాను. మరి వీళ్ళందరినీ కూడా, ఇవాళ రైతులందరినీ కూడా, వీళ్ళందరూ కూడా పంట ఏదైతే నష్టపోయారో వాటన్నిటిని కూడా నమోదు చేసుకుని గవర్నమెంట్ దృష్టికి తీసుకుని వెళ్ళాలి. అలాగే నేను కూడా కలెక్టర్ గారితో కూడా మాట్లాడతాను. వీళ్ళందరికీ కూడా పంట నష్ట పరిహారం అందేలాగా అందించాలి. మరి అదే విధంగా సబ్సిడీ ఇచ్చి రైతుల్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది. వీళ్ళందరికీ కూడా బీమా అనేది కంపల్సరీ చేయాలి.
పంట బీమా అనేది మస్ట్, అది చాలా అవసరము, దాన్ని తప్పకుండా చేయాలని కూడా ఇవాళ ప్రభుత్వాన్ని నేను కోరుకుంటున్నాను. మరి ఇటువంటి రైతులు ఇవాళ చూస్తున్నారు, ఈ అన్న ఎంత బాధపడుతున్నాడో. నాకు కనుక ఈ రాకపోతే, ఈ పంట నష్టం ఏదైతే నేను పెట్టుకునేది రాకపోతే నాకు చావే దిక్కు అనే విధంగా మాట్లాడుతున్నారు. రైతులకి ఇలా అటువంటి పరిస్థితిని రానివ్వకూడదు, అటువంటి దుస్థితి పరిస్థితి మన ఎక్కడ కూడా ఉండకూడదు. మరి ఈ రోజు ఎక్కడ అయితే అన్యాయం జరిగిందో, పంటలకి రైతులకు ఎక్కడైతే నష్టం జరిగిందో వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం అందించాలని ఇవాళ కోరుకుంటున్నాను. మీడియా పరంగా, మీ అందరి పరంగా ఇవాళ ప్రభుత్వాన్ని నేను కోరుకుంటున్నాను.